అంటే క్రైస్తవులు ఎంత ఓపికగా ఉంటారా? అరే, భర్త ఇద్దరు పిల్లల్ని కాల్చి చంపేసినా కూడా నువ్వు కేసు కూడా పెట్టవా? యెహోవా ఇచ్చి నువ్వు యెహోవా తీసుకుని అంటావా? నీ దేవుడు ఎంత గొప్పోడు, నువ్వెంత గొప్పదాని అని పద్మశ్రీ అవార్డు ఇచ్చి పంపించారు. వాళ్ళు క్రైస్తవులు. మనం ఎందుకు క్రైస్తవులు? నమ్ముతున్నాము, బాప్తీసం తీసుకోవట్లేదు. బాప్తీసం తీసుకుంటున్నాం, బల్లా తీసుకోవట్లేదు. బల్లా తీసుకుంటున్నాం, సువార్త ప్రకటించాం. సువార్త ఏదో ఒకసారి ప్రకటిస్తాం, తర్వాత రోజు ప్రకటించాం. మరి మనమంతా ఎలా క్రైస్తవులు అవుతాం? మన పనులు మనం చేసుకునేది ఏంటంటే, రోడ్డు మీద అడుక్కునేవాడు కూడా 3 పూట్ల భోజనం చేస్తున్నాడు. మనం ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత పెద్ద బిజినెస్ అయినా, కూలిపోయినా మనం కూడా 3 పూట్ల తినేది. మహా అంటే ఏదైనా మంచి కూర వండితే 4వ పూట ఎక్స్ట్రా తింటారేమో. కానీ మన కోసం మనం బ్రతకూడదు, ప్రభువు కోసమే బ్రతకాలి. అక్కడి నుంచి ముందుకెళ్తే కలకట్ట సిరంపూర్ యూనివర్సిటీ, వీళ్ళు కొంతమంది తెలియదులేండి, కొంతమంది తెలుసు, అక్క వాళ్ళు చదువుకున్నారు కాబట్టి తెలుసు. సిరంపూర్ యూనివర్సిటీ విలియం కేరీ, ఆయన ఎక్కడో బ్రిటిష్ నుంచి వచ్చారు, లండన్ నుంచి. వచ్చిన తర్వాత నేను ఈ భారతదేశంలో ఏదైనా చేయాలి అని చాలా కార్యక్రమాలు చేశాడు. మొట్టమొదటిగా సేవింగ్ బ్యాంక్ పెట్టింది మన భారతదేశంలో విలియం కేరీ. ఆ తర్వాత కొన్ని హాస్పిటల్స్ పెట్టాడు, కొన్ని కాలేజెస్ పెట్టాడు. నేను వచ్చింది ఈ పని కాదు కదా, దేవుని పని కదా అని ఆలోచించుకున్నాడు. 14 భాషల్లో సొంతంగా ఆయనే మాట్లాడటం, రాయడం నేర్చుకొని 14 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. టోటల్గా వాళ్ళ టీంలో ఉండే వాళ్ళంతా 44 భాషల్లో తర్జుమా చేశారు. చేసి మొత్తం ప్రింటింగ్ ప్రెస్ అంతా రెడీ చేసుకున్నాడు. ప్రింటింగ్ వేశాడు పాత నిబంధన వరకు, మొత్తం కాలిపోయింది. మళ్ళీ రెడీ చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మళ్ళీ రెడీ చేసుకున్నాడు, పిల్లలు చనిపోయాడు. ఆఖరికి ఆయన కూడా చనిపోయాడు. ఎక్కడో మన బ్రిటిష్ దగ్గర నుంచి ఆయన వస్తే ఇక్కడికి లండన్ నుంచి మన కోసం ఎందుకు సువార్తను ప్రకటించాలి? ఆయన లేకపోతే ఈరోజు మన చేతిలో అసలు ఈ బైబులే లేదు. ఈ బైబుల్ తయారు చేసిన వ్యక్తి విలియం కేరీ. ఆయనకు ఆదర్శం, ఆయన క్రిస్టియన్. మరి మనం ఎవరికి క్రిస్టియన్స్గా ఉంటున్నాం? చెప్పుకోవడానికే క్రిస్టియన్సా?